నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః अच्छेद्योऽयमदाह्योऽयम् अक्लेद्यो शोष्य एव च नित्यः सर्वगतः स्थाणुः अचलोऽयं सनातनः। ఇప్పుడు ఈ రెండో శ్లోకంలో ఆఖరి చరణంలో చూడండి, నిత్య సర్వగతం అచలోయం సనాతన అన్నారు. అచలం అంటే కదలనిది, సనాతనం అంటే ఎప్పుడు ఉండేది. నిత్య సర్వగతం అన్ని అంటే సర్వవ్యాపకం, అన్ని చోట్ల ఉన్నది. అచలోయం అంటే చలనం లేనిది, సనాతనం ఎప్పుడు ఉండేది. చలనం లేని వస్తువు ఇంకో దగ్గరికి ప్రవేశించడం ఎలా అవుతుంది? దీన్ని బట్టి అర్థం చేసుకుని ముందు శ్లోకాల అర్థం. చలనం లేని వస్తువు ఇంకో దగ్గర ప్రవేశించడానికి లేదు కదా. ఇప్పుడు దాన్ని బట్టి ఏంటంటే నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః నచైనం క్లేదయం చాపో నశోషతి మారుతః. అంటే ఈ ఆత్మ అనేది అది సినిమా తెర వంటిదే. ఇంతకుముందు చెప్పినట్లే చిందంతి శస్త్రాన్ని, దానిని ఈ అస్త్రాలు అంటే కత్తులు, కటారాలు, ఆయుధాలు ఏవి కూడా ఛేదించలేవు. ఎందుకంటే సినిమా తెరపై ఎన్ని వచ్చినప్పటికీ కూడా తెరకి ఏమీ కాదు. నైనం దహతి పావకః అంటే అగ్నిమంటలు తెరపైన వచ్చినప్పటికి కూడా ఆ తెర కాలిపోదు. నచైనం క్లేదయం చాపో అంటే నీటితో ఆ తెర తడిసిపోదు. వర్షం పడుతున్నప్పటికీ కూడా ఆ తెరలో వచ్చినప్పటికి కూడా అది తడిసిపోదు. నశోషతి మారుతః అంటే గాలి చేత అది ఎండింపబడదు. మళ్ళీ అటువంటి దాన్ని అచ్చేజ్యోయ మదాశోయ మక్లేశయ అశోష ఏవచ నిత్య సర్వగతం స్థాను అచలోయం సనాతన. అది నిత్యమైన వస్తువు, స్థానువులే కదలకుండా అచలంగా ఉంటుంది. అటువంటి ఆత్మ వస్తువు అనేది ఇంకో శరీరంలో ఇక్కడ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంలోకి వెళ్ళటం అనేది అది అసాధ్యం. కాబట్టి ఇక్కడ చెప్పవలసింది ఏంటంటే పరమాత్మ అన్ని చోట్ల ఉన్నారు. కానీ ఈ వస్తువు పోర్చున్నట్లుగా ఎలా అవుతున్నాయంటే, ఉదాహరణకి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. రాత్రి మనం ఆకాశంలో చూస్తే అన్ని నక్షత్రాలు కనబడతాయి. రాత్రి నక్షత్రాలు ఆకాశం వైపు చూస్తే అన్ని కనబడతాయి. పగలు వచ్చేసరికి నక్షత్రాలు కనబడవు. ఎందుకు కనబడవు? సూర్యుని కాంతిలో ఆ నక్షత్ర కాంతి అనేది అది తక్కువ కాబట్టి అవి కనబడవు. అదే విధంగా ఈ సూర్యుని కాంతి వంటిదే ఈ ఆత్మ, ఈ పరమాత్మ అనేది. ఈ కాంతిలోన రాత్రి నక్షత్రాలు దూరినట్లు ప్రకాశిస్తున్నట్లు మన శరీరాలు, మన జీవులు అన్ని కూడా వస్తూ పోతున్నట్టు కనబడుతుంటాయి. నిజానికి ఎప్పుడు కూడా ఆ సూర్యుని కాంతి ఉంది, కానీ మనలో కాంతి ఎప్పుడైతే తగ్గేటప్పటికి ఏంటంటే రాత్రి మనకి ఆవహించినట్లు, కొత్తగా అనేక తారలు దూరుతున్నట్లు, చంద్రుడు ఉదయించినట్లు ఇవన్నీ కనబడుతుంటాయి. కానీ నిజానికి ఏంటంటే ఆత్మ అనేది సూర్యుని కాంతి వలె దానికి చలనం లేదు. ఎప్పుడు కూడా చలనం లేని కాంతి మనలోన ప్రాణశక్తి క్రిందకు దిగటం వల్ల అది దానిలో కాంతి తగ్గిపోయినట్లు కనబడుతుంది. ఆ తగ్గుగా కనిపించినప్పుడు మన జీవులందరూ కూడా బయటకు వచ్చినట్టు, సృష్టింపబడినట్టు, మళ్ళీ లయమైనట్లు ఇవన్నీ కూడా మనకి కనబడుతుంటాయి. నెక్స్ట్